లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము మే 17. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టిన విధమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. ప్రభా, ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. ప్రార్థనలో మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మొదటి దినవృత్తాంతములు 17 నుండి 20 అధ్యాయములు. 17వ అధ్యాయం. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నదని చెప్పగా, నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదుతో అనెను. ఆ రాత్రి అందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయమును కట్టించుట నీ చేత కాదు. ఇశ్రాయేలీలను రప్పించిన నాట నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారములోనూ ఒకానొక డేరాలోనూ నివాసము చేసితిని. నేను ఇశ్రాయేలీలందరినీ మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు మ్రాణులతో ఆలయము కట్టకుంటిరేమి అని నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీల న్యాయాధిపతులలో ఎవరితోనైనను నేనొక మాట అయినను పలికి ఉంటినా? కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలీల మీద అధిపతివై ఉండినట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకుని నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసితిని. లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇశ్రాయేలీల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలం మొదలుకొని జరుగుచూ వచ్చినట్లును దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు. నీ పగవారిని అందరినీ నేను అణిచివేసెదను. అదియుగాక యెహోవా నీకు సంతతి కలుగజేయనని నేను నీకు తెలియజేసితిని. నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును. అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసేదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నా కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరచెదను. అతని సింహాసనము ఎన్నటికీ స్థిరముగా ఉండునని అతనికి తెలియజేయము. నాతాను తనకు ప్రత్యక్షమైన దానిని బట్టి ఈ మాటలన్నిటినీ దావీదునకు తెలియజేయగా, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను. దేవా యెహోవా, నీవు నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏ మాత్రపుది? దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబోవు బహు కాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుష్యునితో మనుష్యుడు మాట్లాడునట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. నీ దాసుడగు నాకు కలగబోవు ఘనతను గూర్చి దావీదను నీ దాసుడనైన నేను నీతో మరి ఏమని మనవి చేసేదను? నీవు నీ దాసుని ఎరుగుదువు. యెహోవా, నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియజేసి ఉన్నావు. అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసి ఉన్నావు. యెహోవా, మేము మా చెవులతో వినినంతదంతయు నిజము. నీ వంటి వాడెవడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. నీ జనులైన ఇశ్రాయేలీల వంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలవనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకే దేవుడవైన నీవు బయలుదేరితివి. నీ జనులైన ఇశ్రాయేలీలు నిత్యము నీకు జనులగునట్లు నీవాలాగున చేసితివి. యెహోవావైన నీవు వారికి దేవుడవై ఉన్నావు. యెహోవా, ఇప్పుడు నీ దాసుని గూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగునుగాక. ఇశ్రాయేలీల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా,
ఇశ్రాయేలీలకు దేవుడై ఉన్నాడని నీ పేరు ఎన్నటికీ గణపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక. మరియు నీ దాసుడైన దావీదు సంతతిని ఎదుట స్థిరపరచబడును గాక. దేవా, నీకు సంతతి కలగజేసదనని నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు గనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగెను. యెహోవా, నీవు దేవుడివై ఉండి నీ దాసునికి మేలు దయచేసదనని సెలవిచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపు అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. ఇది అయిన తర్వాత దావీదు ఫిలిష్తీయులను జయించి వారిని లోపరిచి గాతు పట్టణమును దాని గ్రామములను ఫిలిష్తీయుల వశమున ఉండకుండా వాటిని పట్టుకొనెను. అతడు మోయాబీయులను జయించగా వారు దావీదునకు కప్పము కట్టు దాసులైరి. శోభారాజైన హదరేజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతునొద్ద దావీదు అతనిని ఓడించి అతని యొద్ద నుండి 1000 రథములను 7,000 గుర్రపు రౌతులను 20,000 కాల్బలమును పట్టుకొనెను. దావీదు ఆ రథములలో 100 కావలసిన గుర్రములను ఉంచుకుని కడమ వాటన్నిటికీ చీలమండ నరములు తెగవేయించెను. శోభారాజైన హదరేజరునకు సహాయము చేయవలనని దమస్కులోని సిరియనులు రాగా దావీదు ఆ సిరియనులలో 22,000 మందిని హతము చేసెను. తర్వాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను. సిరియనులు దావీదునకు కప్పము కట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనికి సహాయము చేయుచూ వచ్చెను. మరియు హదరేజరు సేవకులు పట్టుకొని ఉన్న బంగారు డాళ్లను దావీదు తీసుకుని యెరూషలేమునకు చేర్చెను. హదరేజరు యొక్క పట్టణములైన టిబ్హతులో నుండి కూనులో నుండి దావీదు బహు విస్తారమైన ఇత్తడిని తీసుకుని వచ్చెను. దానితో సొలొమోను ఇత్తడి సముద్రమును స్తంభములను ఇత్తడి వస్తువులను చేయించెను. దావీదు శోభారాజైన హదరేజరు యొక్క సైన్యమంతటిని ఓడించిన వర్తమానము హమాతు రాజైన తోహుకు వినబడెను. హదరేజరునకు తోహుకును విరోధము కలిగి ఉండెను గనుక రాజైన దావీదు హదరేజరుతో యుద్ధము చేసి అతనిని ఓడించినందుకే దావీదు ఒక క్షేమము తెలుసుకొనుటకును అతనితో శుభవచనములు పలుకుటకును బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ చేయబడిన సకల విధములైన పాత్రలను ఇచ్చి తోహు తన కుమారుడైన హదోరామును అతని యొద్దకు పంపెను. ఈ వస్తువులను కూడా రాజైన దావీదు తాను ఏదోమీయుల యొద్ద నుండి, మోయాబీయుల యొద్ద నుండి, అమ్మోనీయుల యొద్ద నుండి, ఫిలిష్తీయుల యొద్ద నుండి, అమాలేకీయుల యొద్ద నుండి తీసుకొనిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను. మరియు సెరూయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఏదోమీయులలో 18,000 మందిని హతము చేసెను. దావీదు ఏదోములో కావలి సైన్యమును ఉంచెను. ఏదోమీయులందరూ అతనికి సేవకులైరి. దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతన్ని రక్షించెను. ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలీయులందరి మీదను రాజయ్యుండి తన జనులందరికీ నీతి న్యాయములను జరిగించెను. సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతి అయి ఉండెను. అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద నుండెను. అహీటూబు కుమారుడైన సాదోకును అబ్యాతారు కుమారుడైన అబీమెలెకును యాజకులు, షవ్షా శాస్త్రి, యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకును ఫెలేతీయులకును అధిపతి అయి ఉండెను. మరియు దావీదు యొక్క కుమారులు రాజునకు సహాయులై ఉండిరి. 19వ అధ్యాయం. ఇది అయిన తర్వాత అమోనీయుల రాజైన నాహాషు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజయ్యను. అప్పుడు దావీదు హానూను తండ్రి అయిన నాహాషు నా ఎడల దయ చూపించెను గనుక నేను అతని కుమారుని ఎడల దయ చూపెదనని అనుకుని అతని తండ్రి నిమిత్తము అతన్ని పరామర్శించుటకు దూతలను పంపెను. దావీదు సేవకులు హామానును పరామర్శించుటకే అమోనీయుల దేశమునకు వచ్చినప్పుడు అమోనీయుల అధిపతులు హామానుతో, నిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని గణపరచుటకే అని నీవు అనుకొనిచున్నావా? దేశమును తరచి చూచి దాన్ని నాశనము చేయుటకే కదా అతని సేవకులు నీ యొద్దకు వచ్చి ఉన్నారని మనవి చేయగా, హానూను దావీదు సేవకులను పట్టుకుని వారిని గొరిగించి వారి వస్త్రములు పిరుదులు దిగకుండునట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేశాను. ఆ మనుషులు ఇంటికి వచ్చిచుండగా కొందరు వచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకు తెలియజేసిరి. వారు బహు లజ్జాక్రాంతులై ఉండిరి గనుక వారికి ఎదురుగా మనుషులను పంపి, మీ గడ్డములు పెరుగుదనుక మీరు యెరికోలో ఉండి తర్వాత రండని రాజు వారికి వర్తమానం పంపెను. అమోనీయులు దావీదునకు తమ యందు అసహ్యము పుట్టించితిమని తెలుసుకొనినప్పుడు హానూను అమోనీయులను ఆర్రామహారీము నుండి, సిరియా మయకా నుండి, సోబా నుండి రథములను గుర్రపు రౌతులను 2,000 మణుగుల వెండి ఇచ్చి
బాడిగేకు కుదుర్చుకొనిరి. 32,000 రథములతో వచ్చినట్లు జీతమిచ్చి మైకారాజును అతని జనులను కుదుర్చుకొనిరి. వీరు వచ్చి మేదేబా ముందరి తట్టున దిగిరి. అమ్మోనీయులు తమ తమ పట్టణములలో నుండి కూడుకొని యుద్ధము చేయుటకు వచ్చిరి. దావీదు ఈ సంగతి విని యోవాబును సైన్యంలోని పరాక్రమశాలను అందరినీ పంపెను. అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు గవని యొద్ద యుద్ధ పంక్తులు తీర్చిరి. వచ్చిన రాజులు ప్రత్యేకముగా బయట భూమిలో యుద్ధమునకు సిద్ధముగా నిలిచిరి. తాను 2 సైన్యముల మధ్యను చిక్కుబడి ఉండుట చూచి యోవాబు ఇశ్రాయేలీలోని శ్రేష్ఠులలో పరాక్రమశాలను ఏర్పరచుకొని సిరియన్లకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చి కడమ జనులను అమ్మోనీయులకు ఎదురుగా వ్యూహపరిచి తన సహోదరుడైన అబీషైకి అప్పగించి ఇట్లనెను, సిరియన్ల బలమునకు నేను నిలవలేకపోయిన ఎడల నీవు నాకు సహాయము చేయవలను. అమ్మోనీయుల బలమునకు నీవు నిలవలేకపోయిన ఎడల నేను నీకు సహాయము చేయుదును. ధైర్యము కలిగి ఉండుము. మనము మన జనుల నిమిత్తము మన దేవుని పట్టణముల నిమిత్తము ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయునుగాక. ఆ ప్రకారము యోవాబును అతనితో కూడా ఉన్న జనమును సిరియనులతో యుద్ధము కలుపుటకై చేరపోగా వారు నిలువలేక అతని ఎదుట నుండి తిరిగి పారిపోయిరి. సిరియన్లు తిరిగి పారిపోవుట అమానీయులు చూచినప్పుడు వారును అతని సహోదరుని అబీషై ముందర నిలవలేక తిరిగి పారిపోయి పట్టణములో చొచ్చిరి. యోవాబు మరలి యెరూషలేమునకు వచ్చెను. తాము ఇశ్రాయేలీల చేతిలో ఓడిపోతుమని సిరియన్లు తెలుసుకొనినప్పుడు వారు దూతలను పంపి ఏటి ఆవలి సిరియన్లను పిలిపించుకొనిరి. హదరెజరు యొక్క సైన్యాధిపతి అయిన షోపాకు వారికి నాయకుడాయెను. దావీదు ఆ సంగతి తెలుసుకుని ఇశ్రాయేలీనందరినీ సమకూర్చి యోర్దాను దాటి వారికి ఎదురుపడి వారి ఎదుట సైన్యములను వ్యూహపరిచెను. దావీదు సిరియన్లకు ఎదురుగా సైన్యములను పంక్తులు తీర్చినప్పుడు వారు అతనితో యుద్ధము చేసిరి. అయితే సిరియనులు ఇశ్రాయేలీల ఎదుట నిలవక తిరిగి పారిపోయిరి. దావీదు సిరియనులలో 7,000 రథికులను 40,000 కాల్బలమును హతము చేసి సైన్యాధిపతి అయిన షోపకును చంపివేశెను. తాము ఇశ్రాయేలీల చేతిలో ఓడిపోతుమని హదరెజరు యొక్క సేవకులు తెలుసుకొనినప్పుడు వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులైరి. అంతటి నుండి సిరియన్లు అమ్మోనీయులకు సహాయము చేయుటకు మనస్సు లేక యుండిరి. 20వ అధ్యాయము. మరుసటి ఏట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యములో శూరులైన వారిని సమకూర్చి అమ్మోనీయుల దేశమును పాడుచేసి వచ్చి రబ్బాకు ముట్టడి వేసెను. దావీదు యెరూషలేములోనే ఉండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతము చేసెను. దావీదు వచ్చి వారి రాజు తల మీదనున్న కిరీటమును తీసుకొనెను. దాని ఎత్తు 2 మణుగుల బంగారము, అందులో రత్నములు చెక్కి ఉండెను. దానిని దావీదు ధరించెను. మరియు అతడు బహు విస్తారమైన కొల్ల సొమ్ము ఆ పట్టణములో నుండి తీసుకొని పోయెను. దాని యందున్న జనులను అతడు వెలుపలికి కొనిపోయి వారిలో కొందరిని రంపములతో కోయించెను, కొందరిని ఇనుప దంతెలతో చీరించెను, కొందరిని గొడ్డలతో నరికించెను. ఈ ప్రకారం అతడు అమ్మోనీయుల పట్టణములన్నిటినీ చేసెను. అంతటా దావీదును జనులందరూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. అటు తర్వాత గెజెరులోనున్న ఫిలిస్తీయులతో యుద్ధము కలుగగా హూషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు సిప్పయి అను ఒకని హతము చేసెను. అందువలన ఫిలిస్తీయులు లొంగుబాటునకు తేబడిరి. మరలా ఫిలిస్తీయులతో యుద్ధము జరుగగా యాయీరు కుమారుడైన ఎల్వానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడగు లహ్మీని చంపెను. వాని ఈట నేతగాని దోణి అంత పెద్దది. మరలా గాతులో యుద్ధము జరిగెను. మంచి ఎత్తరియగు ఒకడు అచ్చట ఉండెను. వానికి చేతికి కాలికి 6 చొప్పున 24 వేలుండెను. వాడు రెఫాయీయుల సంతతివాడు. వాడు ఇశ్రాయేలీలను దూషింపగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను వాని చంపెను. గాతులోనున్న రెఫాయీయుల సంతతి వారగు వీరు దావీదు చేతను అతని సేవకుల చేతను హతులైరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతివి, న్యాయాధిపతివి, మృత్యుంజయుడవు, మహాగణుడవు, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు తండ్రి. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు నాయన. కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవుడవు ప్రభా. అయ్యా, గడిచిన దినములన్నీ నీ కృపాక్షేమములు మా వెంట ఉంచి ప్రభా, అయ్యా నీ దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దినదినము నూతనమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ ప్రభా, మరి యొక్క నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మీ దయ కొరకు, మీ జాలి కొరకు, మీ ప్రేమ కొరకు మీకు వందనాలయ్యా. మా కొరకు ప్రాణము పెట్టిన దేవుడవు, రక్తమును చిందించిన దేవుడవు, పాతాళ వేదనలు అనుభవించిన దేవుడవు, 3వ దినమున తిరిగి లేచినాయన అయ్యా మమ్మల్ని బలపరుస్తున్న దేవుడవు ప్రభా. తండ్రి, నీ ఆత్మను మాలో ఉంచి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా.
ఈ దినమంతా కూడా మమ్మల్ని బలపరచండి అయ్యా. మీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించండి. ఆత్మపూర్ణులై జీవించే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. నీకు ఇష్టం లేని క్రియలు మాలో లయపరిచి నీ చిత్తానుసారంగా నీ హృదయానుసారులుగా నీకు ఇష్టలుగా జీవించు భాగ్యం మాకు దయచేయండి. నీ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి ప్రభా. మీ ముందు నిందారహితంగా మమ్మల్ని నిలవబెట్టండి అయ్యా. మా కుటుంబస్తుల పాపములు కూడా దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి, మాలో ఇంకను మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ లేని వారికి రక్షణ, పరిశుద్ధాత్మ అనుభవం లేని వారికి పరిశుద్ధాత్మను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యో మాలో ఇంకను బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచండి. అది శారీరకంగా అయినా, మానసికంగా అయినా, ఆధ్యాత్మికంగా అయినా, ఆర్థికంగా అయినా ప్రభా. ఎవరు ఏ బలహీనతలతో ఉన్నప్పటికీ వారి వారి బలహీనతల నుంచి వారికి విడుదల నిశ్చయముగా యేసుక్రీస్తు నామంలో కలుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా. మా పట్టణాలు, మా ప్రాంతాలు, మా దేశమును మీరు జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక. భారతదేశంలోని చిత్తము జరుగును గాక. భారతదేశంలోని రాజ్యం స్థాపించబడును గాక. అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు ఇంకను సువార్థికులు లేపబడుదురు గాక. అయ్యా ప్రవక్తలు లేపబడుదురు గాక, అపోస్తులు లేపబడుదురు గాక, ఉపదేశకులు లేపబడుదురు గాక, ప్రార్థనావీరులు లేపబడుదురు గాక. అయ్యా తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు. దైవజనులందరినీ ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నా. ధైర్యముతో వాక్యమును బోధించి అనుకూల సమయములు వారికి దయచేయండి ప్రభు. వారి అవసరతలన్నీ మీ మహిమేశ్వరంలో తీర్చండి నాయన. దైవజనుల కుటుంబాలపై నీ రక్తాన్ని ప్రోక్షించండి. నీ రక్త ప్రోక్షణ కింద అయ్యా వారిని ఉంచి బలమైన అభిషేకముతో వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి. సత్యం నుండి సర్వసత్యంలోనికి అయ్యా నడిపించమని, అపోస్తుల బోధపై కట్టబడినట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక ప్రభా. అందరూ నీతి న్యాయంతో పరిపాలించినట్లు నీ కృపను విస్తరింపచేయండి. పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తమును జరిగించండి. నీ రాజ్యమును స్థాపించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతా మాకు మీరు తోడుగా ఉండి నడిపించండి. దుష్టుడు బారి నుండి, ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించండి ప్రభు. ఇగో నాయన, అలాగే ప్రభు ఏ భయంకరమైన ప్రాంతాల్లో ఇగో దైవజనులు ఎక్కడెక్కడ ఏ బంధకాల్లో ఉన్నారో అయ్యా చూచుచున్న దేవుడో వారందరినీ మీరు విడిపించమని ప్రార్థిస్తూ ప్రభు. అయ్యా ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.